జగన్ చేసిన తప్పుని వీళ్ళు కూడా చేస్తారేమో ఏడాది పొడుగున 5 ఏళ్ల దాకా కూడా అనుకుంటే లేదు, కొంచెం వేగంగా స్పందించారు చంద్రబాబు. వాస్తవంగా పోలీసు, టీచర్ ఈ 2 ఉద్యోగాల కోసమే పల్లె ప్రాంతాలకు సంబంధించిన నిరుద్యోగులు దశాబ్దాలుగా ఎదురు చూస్తూ ఉంటుంటారు. వాళ్ళది పరిష్కరిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి ఏడాదికి ఒక 6,000 దాకా పోలీసులు నియమిస్తానని చెప్పి శాంతం చేతులు ఎత్తేసాడు, చేయలేకపోయాడు. అది గ్రామీణ ప్రాంత నిరుద్యోగుల్లో కోపం తెప్పించింది. ఇప్పుడు అది పోలీసు ఉద్యోగాల రిక్రూట్మెంట్ 6,000 7,000 ఇప్పుడు ఉన్నటువంటి అంటే చివరిలో చేశాడు. ఆ చివరిలో వేసినప్పుడు కోర్టులకు వెళ్ళడం వల్ల ఆగిపోయింది. ఇప్పుడు అది సమస్య పరిష్కారం అయింది కాబట్టి కోర్టులో చంద్రబాబు ప్రభుత్వం దాన్ని పరిష్కరిస్తోంది. రెండో పక్కన వచ్చేది డిఎస్సి, గ్రామీణ ప్రాంత నిరుద్యోగుల కళ అయినటువంటి టీచర్ ఉద్యోగాలకు సంబంధించి 14,500 దాకా ఉద్యోగాలు ఉన్నాయన్నటువంటి లెక్క. అంతకుముందు జగన్ టైంలో 8,000 ఏమో దేనికో నోటీస్ ఇచ్చారు. అప్పుడు డిఎస్సి, ఆ తర్వాత అది వాయిదాలు పడింది, కోర్టుల్లో కేసుల వల్ల ఆగిపోయింది. దాన్ని ఇప్పుడు పూర్తి చేసేటటువంటి ప్రక్రియ చేస్తామని అధికారంలోకి వచ్చేప్పటికి 3-4 సార్లు వాయిదాలు వేసారు. డిఎస్సి చేతులు ఎత్తేసారంటూ ఇవాళ కూడా సాక్షిలో కథనం రాసుకోవచ్చు. కానీ నిన్న క్యాబినెట్లో చెప్పినటువంటిది ఏంటి, రేపటి ఎడ్యుకేషన్ ఇయర్ అంటే ఈ మార్చ్ ఏప్రిల్లో ఎగ్జామ్స్ అయిపోతాయి. నెక్స్ట్ ఎప్పుడు బిగిన్ అవుతాయి, జూన్ జూలైలో బిగిన్ అవుతాయి క్లాసులు. ఆగస్ట్ నాటికి క్లాసెస్ అన్నీ రెగ్యులర్గా వచ్చేస్తాయి. అప్పటికి ఈ రిక్రూట్మెంట్స్ పూర్తి అయిపోవాలి అన్నటువంటిది చంద్రబాబు గారు నేను ఇచ్చినటువంటి ఆదేశం. కాబట్టి ఇది చాలా అద్భుతమైనటువంటిది, నిరుద్యోగులకు ప్రయోజనకరమైనటువంటిది.